సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలో గల శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆదివారం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని పురస్కరించుకుని ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో వాసవి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపూజ, సామూహిక వాసవి పారాయణం, కుంకుమార్చన, 108 కలశాలతో అమ్మవారికి జలాభిషేకం, పంచామృత అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, సిద్ది భిక్షపతి, నంగునూరి సత్యనారాయణ, గోలి సంతోష్, జగ్గయ్య గారి శేఖర్ మాట్లాడుతూ అందరికీ వాసవి మాత జయంతి శుభాకాంక్షలు తెలిపారు. వాసవి మాత చూపిన అహింసా మార్గం, ధర్మ రక్షణ, త్యాగ నిరతి ప్రతి ఒక్కరికి ఆదర్శమని, సమాజ సేవలో వైశ్యులు ముందు వరుసలో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల మిట్టయ్య, ఎర్రం శ్రీనివాస్, కొమరవెల్లి శంకరయ్య, ఎన్సి సంతోష్, సూర ఆంజనేయులు, గంగిశెట్టి వెంకటేశం, భద్రయ్య, కాశీనాథ్, రాజేశం, కైలాస ప్రశాంత్, ఉమేష్, రమేష్, గంధే సంతోష్, వాసవి క్లబ్ సభ్యులు, మహిళలు, చిన్నారులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై వాసవి. మరి ఈరోజు గజ్వేల్ పట్టణంలో మరి ఎన్నో సంవత్సరాల నుంచి నిర్మించుకున్నటువంటి మన సీతారామచంద్ర స్వామి ఆలయంలో నిర్మించుకున్నటువంటి మన వాసవి మాత జయంతి సందర్భంగా మరి స్థానిక వాసవి మాత ఆలయంలో ఈరోజు ఉదయం అభిషేకాలు మరియు అర్చన, తర్వాత వాసవి మాత పారాయణం మన వైశ్యులందరూ ఆధ్వర్యంలో జరుగుతున్నది. మరి రీసెంట్లీ గోమాత పూజ కూడా జరిగింది. మరి రీసెంట్లోనే మనకు అమ్మవారి జయంతిని అధికారికంగా ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన పెద్దలు రాజమౌళి గారికి మరియు శేఖరన్న గారికి, మరి కార్యక్రమంలో పాల్గొంటున్న ఆర్యవైశ్యుల మిత్రులందరికీ పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై. ఈరోజు వాసవి మాత జయంతి సందర్భంగా మొదటగా మన గోమాతకు గోపూజ కార్యక్రమం మరియు 108 కలశాలతో ఆర్యవైశ్య మహిళలందరి చేత అభిషేకం కార్యక్రమం మరియు కుంకుమార్చన మరియు పారాయణం, వచ్చిన భక్తులు అల్పాహారం, అన్నదానం మరియు ప్రతి ఒక్క సహకరించిన దాతలకు వారి పేరు పేరున వందనాలు. మరియు ఈ వాసవి మాత జయంతి ఉత్సవం అధికారిగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఆర్యవైశ్యం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ తరఫున మరి కృతజ్ఞత చెప్తున్నాం. మరి ఈ కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్క వైశ్య సోదరులకు, మహిళలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని సహకరించిన దాతలకు, కలిసి పూజ చేసిన అందరికీ పేరు పేరున వాసవి మాత అనుగ్రహం కరుణ కటాక్షం కోరుకుంటూ జై వాసవి. వాసవి మాతకి మా ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైనటువంటి మా కులదేవత కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా పోయిన నెల సామూహిక పారాయణంలో గారు నెల రోజుల క్రితము రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి విచ్చేశారు. అతనికి విన్నవించుకోవడం జరిగింది. రాష్ట్ర పండుగలలో మా అమ్మవారి జయంతిని కూడా చేర్చాలని కోరిన వెంటనే మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఆ మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి తీర్మానం చేసి మా ఆర్యవైశ్యుల అమ్మవారి జయంతిని అధికారికంగా పండుగలలో చేర్చినందుకు ఈరోజు ఇక్కడ మన వాసవి జయంతి వాళ్ళ సందర్భంగా ఎప్పుడో ఇక్కడ ఒక 30-40 సంవత్సరాల నుండి జరుగుతుంది. అమ్మవారి జయంతి జరుగుతుంది. అప్పటికి కూడా ఎవరో కట్టినా ఎవరో దానికి మాత్రం అందరూ మన వైశ్యస్ అందరూ సహకరిస్తున్నాము. ప్రతి సంవత్సరము ఇప్పుడే కాదు 20-30 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం మాత్రం కంపల్సరీ చేస్తున్నాం. అమ్మవారి మాత్రం అది కాకుండా కంపల్సరీ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. ఇవాళ కూడా పొద్దున గోపూజ అయింది. గోపూజ అయిన తర్వాత మళ్ళీ ఇది కలశాలు అయింది. కలశాల తర్వాత మళ్ళీ కుంకుమార్చన ఉంది. కుంకుమార్చన తర్వాత రాత్రి డోలోత్సవం కూడా. అహింసకు ధర్మానికి ప్రతీక త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి ఆర్యవైశ్య ఆరాధ్య దైవము శ్రీ కన్యకా పరమేశ్వరి యొక్క వాసవి మాత జయంత్యుత్సవాలు యావత్ భారతదేశంలో ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా మన యొక్క ఆలయంలో పురాతన సీతారామ ఉమామహేశ్వర ఆలయంలో మనం నిర్మించుకున్నటువంటి ఈ ఆలయంలో ఆర్యవైశ్య సోదరులందరూ కూడా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం అలాగే జయంతోత్సవాలు కూడా మనం ఘనంగా జరుపుకుంటున్నాం. ఈరోజు ఉదయం గోపూజ కూడా చేయడం జరిగింది. తర్వాత 108 కలశాలతోటి అమ్మవారికి అభిషేకాలు, తదనంతరము కుంకుమార్చనలు,
తదనంతరము ఇక అన్నప్రసాద వితరణ, సాయంత్రం గౌరవోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా